హలో అందరికీ. ఇక్కడ చూసారా నేనైతే మోతిచూర్ లడ్లు ప్రిపేర్ చేసుకున్నా. వావ్, సూపర్ టేస్ట్ వచ్చినాయండి. అచ్చం స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అలా వచ్చినాయి. సూపర్ టేస్ట్ అంటే అసలు నమ్మరు. నేను ఇది 3 టైమ్స్ చేసిన. దీంతో చాలా బాగున్నాయి. 2-3 డేస్ అయినా ఉంటాయి. ఎంత తిన్నా లైట్గా అనిపిస్తుంటాయి. తిన్నట్లు కూడా అనిపించవు. 2, 3, 4 అయినా తినొచ్చు. అసలు మా మా ఇంట్లో అయితే బాగా తింటారు, బాగా ఎంజాయ్ చేస్తారు. సో నేనైతే చూడండి ప్రిపరేషన్లోకి ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇలా అయితే లడ్లు ఇలా కట్టుకోవాలి. చూడండి నేనైతే ఎంత సింపుల్గా వస్తుంటుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా మీకు కావాల్సిన సైజులో షేప్లో ఎలా అంటే అలా, చిన్న అంటే చిన్నగా, పెద్దగా అంటే పెద్దగా ఎలాగైనా క్రియేట్ చేసుకోవచ్చు ఈ మోతిచూర్ లడ్డు. సో నాకాడైతే డ్రై ఫ్రూట్స్ లేవు. నేను డ్రై ఫ్రూట్స్ లేకున్నా ఇలా చేసుకోవచ్చు. టేస్ట్లో అయితే ఏమాత్రం తగ్గదు. ఇక్కడ మా పాప చూడండి హాయ్ చెప్తుంది మీకు. ఫస్ట్ అయితే శనగపిండి పోసుకోవాలి. శనగపిండి మంచిగా శనగపిండి పోసుకొని ఉండలు లేకుండా అయితే జల్లెడ పట్టుకొని అందులో కావాల్సినంత సాల్ట్, కొన్ని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి. ఎలా అంటే కొంచెం లూజ్గా వచ్చేటట్టు కలుపుకోండి. ఇక్కడ నేనైతే కొన్ని పోసుకొని కలుపుకుంటున్నాను. ఎందుకంటే వాటర్ ఎక్కువైనా పర్లేదులేండి. కానీ నేనైతే ఇక్కడ వంట సోడా వేసుకోవట్లేను. మీరు కావాలంటే వంట సోడా వేసుకోండి. వంట సోడా వేసుకుంటే పొంగుతాయి, జస్ట్ అంతే, పొంగడానికే. నాకు పిల్లలు ఉండరు, వాళ్ళు తింటారు కాబట్టి నేనైతే వంట సోడా వేసుకోవట్లేను. ఎందుకంటే దానివల్ల టేస్ట్ ఏం లేదు, జస్ట్ పొంగడానికి వేస్తాం కాబట్టి నేనైతే వంట సోడా అయితే ఆప్షనల్. సో ఇట్లా వేసుకోండి. జస్ట్ ఎలాగైనా వేసుకోవచ్చు. జస్ట్ అది కొంచెం లోపల కూడా కొంచెం కుక్ అయ్యేంత ఉంటే చాలు మనకు. లడ్డు అయితే సూపర్ వస్తుంది. నేనైతే ఇలా పోసుకుంటున్నా. ఒక 2-3 టైమ్స్ ఇలా పోసుకొని ఫ్రంట్ బ్యాక్ రెండు మంచిగా వేగితే చాలన్నమాట. చూడండి నాకైతే ఈ షేప్ వచ్చింది. మధ్యలో ఇట్లా పీసెస్లా గంటతోని స్మాష్ చేసుకుంటే మంచిగా ఈవెన్గా కాలిపోతుంటుంది అన్నమాట. శనగపిండి కదా, సో దబ్బునే అవుతుంది. ఒక 2-3 మినిట్స్లోనే ఇలా అయిపోతుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇవైతే తీసి పక్కనే నేను పేపర్తో ఆయిల్ అబ్జర్వ్ చేసుకోనిక పేపర్లో వేసిన అనమాట. సేమ్ ఇలానే వేసుకోండి. ఎంత పిండి అంటే అంత పిండి. నాకైతే ఒక 10-15 లడ్ల వరకు నేనైతే ఇంత వేసుకున్నా. సో మీరైతే ఎక్కువైనా వేసుకోవచ్చు. చాలా సూపర్గా వస్తాయండి బాబు ఇవి. కొన్ని అండ్ మిర్చీలు కావాలంటే మిర్చీలు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే అది శనగపిండి, ఏది శనగపిండి కాబట్టి కొన్ని ఏమో లడ్లకు తీసుకొని కొంచెం ఇక్కడ ఈ కొంచెం వాటికైతే ఇది చూడండి, ఇది డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ చేసిన డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఈ కొంచెం దానికి నేను సోడా వేసిన అనమాట. చూడండి బజ్జీల లాగా ఎలా వంగిందో ఇక్కడ. అంటే అంత సోడా వేసుకోకుండా కొంచెం లాస్ట్లో నేను సోడా వేసుకున్నాను అనమాట. చూడండి మంచిగా కుక్ అయింది లోపల కూడా ఈవెన్గా. సో ఇలా ఉత్తగా తిన్నా బాగుంటుంటుంది. మా పిల్లలు అయితే తింటూనే ఉంటారు స్నాక్స్ లాగా. బాగుంటుంది చూడండి. ఇక్కడ నేను కూడా తింటూనే ఉన్నా, చేస్తూ తింటున్నా. చూడండి భలే అయినాయి ఇవి. ఇప్పుడు మిక్సీలో బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోండి. జస్ట్ అన్నులోనే వెంచుకొని మంచి ఇట్లా దొడ్డు రవ్వ అంత సైజు ఉన్న చాలు. దొడ్డు రవ్వ కన్నా రవ్వలా ఉంటే చాలు. నేనైతే ఇలా చేసుకున్నాను అనమాట. ఇలా ఒక దాంట్లో పోసుకొని అంతా పట్టుకొని సూపర్ టేస్ట్ ఉంటాయి. నా రెసిపీస్ ట్రై చేయొచ్చు, కళ్ళు మూసుకొని నమ్మొచ్చు. ఎందుకంటే మంచిగా ఉంటేనే నేను మీతో షేర్ చేసుకుంటా. సింపుల్గా ఇలా నేనైతే ఈవినింగ్ మా పిల్లలు ఊకే స్నాక్స్ కోసం ఇలా ఏడుస్తూ ఉంటుంటారు మా సార్ పోయే ముందు. అందుకే రోజు ఒక లడ్డు ఇస్తే అయిపోతుంది. అండ్ ఇక్కడ చక్కెర పాకం పట్టుకొని ఇందులో అయితే ఎంత షుగర్ వేసినా ఎక్కువ స్వీట్ అనేది అనిపించదు కాబట్టి నేనైతే తక్కువనే పెట్టుకుంటున్నా.
ఇలా మంచిగా షుగర్ కరిగేంత వరకు ఉంచుకొని కొంచెం పాకం వచ్చాక ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. అండ్ నేను ఇక్కడ ఇలాచి పౌడర్, అది ఫ్లేవర్ బాగుంటుంది, ఇలాచి ఫ్లేవరు. సో నేనైతే చిటికడే వేసుకుంటున్నా. ఫుడ్ కలర్ అయితే ఎక్కువ ఉన్నా బాగుండదు, మనకు కలర్ వచ్చేంతే కదా, బాగా వస్తుంది కలర్. అయితే నాకైతే సూపర్ కలర్ వచ్చింది. ఇంకా ఫుడ్ కలర్ వచ్చాక మనం ఫస్ట్ తయారు చేసుకున్న ఈ పౌడర్ని అందులో మిక్స్ చేసుకోవడమే. ఇంతే అండి, సింపుల్గా ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. ఈ మనము ఎంత ఇప్పుడు వినాయక చవితి అప్పుడు కూడా మంచి పెద్ద సైజు చేసుకొని పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అండ్ నా కాడ డ్రై ఫ్రూట్స్ లేవు, మీరు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. ఊకనే వెళ్ళిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా కష్టాన్ని గుర్తించండి ప్లీజ్. స్టవ్ ఆఫ్ చేసుకొని మంచిగా నెయ్యి వేసుకోండి, ఒక టూ స్పూన్స్ వేసుకోండి. ఎందుకంటే ఎన్ని రోజులైనా మనకు మంచిగా మెత్తగా ఉండేటట్టు స్వీటు బాగుంటుంది అండ్ ఫ్లేవర్ బాగుంటుంది నెయ్యి అయితే. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై రెసిపీస్ చాలా బాగా చేస్తున్నా మన యూట్యూబ్ ఫ్యామిలీ కోసం. లాస్ట్లో ఇలా ఉండలు కట్టుకోవడమే లడ్డుని. చూడండి సూపర్ వచ్చినాయి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, ఇన్నిసార్లు అడుగుతున్నా.